సో అతను కూడా అడ్వకేట్ అవ్వడంతో అతనితో చేతులు కలిపి ఈ పెద్ద మనిషి చాలామంది చీట్ చేశాడు, పర్టికులర్ నన్ను అయితే చీట్ చేశాడు. ఆ తర్వాత మీ బాధితులు అందరూ ఒకరికొకరు పరిచయం అవడంతో అందరం కలిసి ఏపీ బార్ కౌన్సిల్లో కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు మెసేజ్ ఇచ్చినా అడ్రస్లు మార్చేస్తుంటాడు, దొరకడు. పైగా నేను అడ్వకేట్ని అని కొంతమంది రత్న గారిని వాళ్ళు బెదిరించాడు కూడా. సరే, మొత్తానికైతే ఇప్పుడు మేము యాక్చువల్గా ఏంటంటే ఇంకా కంటిన్యూ చేస్తాడు. మరికొంతమంది బాధితులుగా మారకుండా ఉండాలి. అతను అసలు అడ్వకేట్గానే ఇప్పుడు అనర్హుడు యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన అక్కడ ప్రాక్టీస్ చేయకూడదు ఇండియాలో, కానీ ఇంకా కొనసాగిస్తున్నాడు. కానీ బార్ కౌన్సిల్ నుంచి ఏ లెటర్ వెళ్ళినా సరే వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ అడ్రస్ తెలియదు, ఎక్కడికి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తుంటాయి. బట్ ఇక్కడ మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇది సిస్టంలో జరుగుతున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మాత్రమే కాక మాలాంటి బాధితులు మరి కొంతమంది యాడ్ అవ్వకూడదనేసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి ఏర్పాటు చేసుకున్నాం. ఈ కేశాపురం సుధాకర్ అనే అతను జూబ్లీ హిల్స్లో ఉంటాడు, జర్నలిస్ట్ కాలనీలో, నాకు పరిచయం అయినప్పుడు. కానీ ఇప్పుడు అతను ఎక్కడ ఉంటున్నాడు అనేది కూడా మాకు తెలియదు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆయన చేంజ్ చేసేస్తూ ఉంటాడు అనమాట ప్లేసెస్. నేను 2018లో అతన్ని అప్రోచ్ అయ్యాను. నా పేరు రత్నకుమారి. నా పర్సనల్ కేసులో ఒక విషయంలోనూ, తర్వాత నా మా ఫ్యామిలీ కేసెస్, కొన్ని ల్యాండ్ కేసెస్, మా సిస్టర్ వాళ్ళవి, మా ఆంటీ వాళ్ళవి, అందరివి కేసులు ఇచ్చాను. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కూడా నేను కేసు వేయడానికి అతనికి కొన్ని రైట్స్ ఇచ్చాను. కానీ అతను వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి కేసు వేయలేదు. అది నాకు ఎప్పుడు తెలిసింది అని అంటే, సివిల్ కేసు మీరు రావాల్సిన లేదు, నేను చూసుకుంటాను అని చెప్పేసి నన్ను బ్లఫ్ చేస్తూ ఓరల్గా చెప్పుకుంటూ అలా వచ్చేవాడు అనమాట. గట్టిగా అడిగితే నాకు ఒక ఫేక్ కేసు నెంబర్ ఇచ్చాడు. నేను సివిల్ కోర్టుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కేసే ఫైల్ చేయలేదని తెలిసింది. నేను అతను ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కేసు ఫైల్ చేయలేదు ఏంటి ఇవన్నీ అడిగితే చాలా అబ్యూజింగ్గా మాట్లాడాడు, చాలా ఇన్సల్టింగ్గా. ఒక లేడీ నన్ను చూడకుండా కూడా నన్ను చాలా వల్గర్గా మాట్లాడాడు. ఎంత వల్గర్గా మాట్లాడాడంటే, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఆడదానివి, నువ్వేం చేయగలవు, నా వెంట్రుకు కూడా పీకలేవు నువ్వు, నేను ఒక అడ్వకేట్ని, ఏం చేసుకుంటావు చేసుకుని దిక్కున్న చోట చెప్పుకో అని అన్నాడు. లేదు అంటే రూమ్లో వేసి తొక్కి చంపేస్తాను అన్నట్టు మాట్లాడాడు అనమాట. నేను మా సిస్టర్ ఇద్దరం వెళ్ళాను. మా సిస్టరు మళ్ళీ అతని దగ్గర నుంచి కేసు తీసుకొని వేరే వాళ్ళ దగ్గరికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్కి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి రెండు ఫ్రాక్చర్ అయ్యింది. సో ఇతని మూలంగా మేము యూజ్గా టైం వేస్ట్, మనీ వేస్ట్, హెల్త్ వేస్ట్, మెంటల్ హెరాస్మెంట్ అన్నీ ఫేస్ చేసాము. సో ఇవన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు నేను జూబ్లీ హిల్స్ పిఎస్ని అప్రోచ్ అయినప్పుడు చాలామంది నన్ను కలిశారు. మేమందరం కలిసి బార్ కౌన్సిల్, ఫస్ట్ తెలంగాణ బార్ కౌన్సిల్కి వెళ్తే అతను ఏపీ బార్ కౌన్సిల్లో నెంబర్ అని తెలిసింది. ఏపీ బార్ కౌన్సిల్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఇప్పుడు 2020, ద టైం కోవిడ్. సో అది అలా నడుచుకుంటూ 22కి అయింది నా కేసు. అప్పుడు మేమందరం కూడా ఒక 10-15 మెంబర్స్ కేసెస్ ఆల్రెడీ లాడ్జ్ అయి ఉన్నాయి. ఫస్ట్ కేసు నాది. నా కేసు 27/22 కేసు నెంబర్. సో అట్లా డిఫరెంట్ కేసెస్ అయినప్పుడు ఒక్క కేసుకు ఒక్క హీరింగ్ కూడా అతను అటెండ్ కాలేదు. అటెండ్ కాకుండా ఏదో ఒక ఎక్స్క్యూజెస్ చెప్తూ వచ్చాడు. అసలు ఇప్పుడు కూడా అతను ఎక్కడున్నాడు అనేది మాకు తెలియదు. సో రీసెంట్గా ఏమైందంటే నాకు బార్ కౌన్సిల్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఏది ఆయన ప్రాక్టీస్ చేయకూడదు ఎక్కడా కూడా. సో అతని AP 4677/99 అతని ఎన్రోల్మెంట్ నెంబర్. సో అవన్నీ కూడా నా దగ్గర కాపీస్ ఉన్నాయి. డిసిప్లినరీ కమిటీ 3rd and 4th మాకు ఆర్డర్స్ వచ్చినాయి. నాకు కానీ, కొమ్మనాపల్లి గణపతిరావు గారు కానీ, DS రెడ్డి గారు అని, ఇంకో శ్రీకాంత్ గారు అని, అట్లా డిఫరెంట్ పీపుల్స్ చాలామంది ఉన్నారు. ఇతను ఇలాగే కాకుండా డబ్బులు తీసుకొని కోర్ట్ ఫీజు కడతాను, స్టాంప్ డ్యూటీ కడతాను అని బ్లాక్మెయిల్ చేయడం. లేదు మీరు నాకు డబ్బులు పంపించకపోతే మీ కేసు సస్పెండ్ అయిపోతుంది, మీది మళ్ళీ ఎక్కడికి అప్పీల్ చేయాలి అని బెదిరించడం. నైట్ డబ్బులు వేసుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే కేసు అటెండ్ కాదు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఈజ్ టేకింగ్. ఫేక్ కేసు నెంబర్లు ఇస్తాడు, ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ తెలియదు. నంబర్ ఆఫ్ కేసెస్ మన హైదరాబాద్లో కూడా పెండింగ్ ఉన్నాయి, అట్లాగే విజయవాడలో కూడా పెండింగ్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ రెడ్డి గారు ఆయనకి దాదాపు 60 లక్షల పైన ఇవ్వాలి. నాకు పర్సనల్గా అమౌంట్స్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ
దాదాపు ఒక 5-6 crores అబోవే ఉంటుంది. ఇప్పుడు బొమ్మనాపల్లి గారు చెప్పినట్టు ఆయన 5.5 crores వర్త్. నా ల్యాండ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అది చాలా చెప్పలేనంత అమౌంట్. అట్లాగే మా ఆంటీ వాళ్ళది కూడా నన్ను నమ్మి వాళ్ళు ఇచ్చారు. లో ఉండడం మూలంగా రాలేకపోయారు. ఎవరైనా మేము డబ్బులు అడిగి ఎందుకు చేయలేదు అని గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చేవాడు. ఆ చెక్కులు డిపాజిట్ చేస్తే చెక్ బౌన్స్లు అయ్యేది. ఇప్పుడు స్టిల్ చెక్ బౌన్స్ కేసులు కూడా చాలా ఉన్నాయి పెండింగ్స్. ఒక్కదానికి కూడా కేసు అటెండ్ అవ్వడు. డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ పీపుల్ని పంపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అనేది అతనికి తెలియదు, మాకు కూడా తెలియదు, ఈవెన్ కోర్టు వారికి కూడా తెలియదు. సార్ ఒక్కటి నేను అందరి తరపున నేను చెప్తాను. డిఎస్ రెడ్డి గారు అని అన్నారు. ఆయన దాంట్లో కూడా సేమ్ ఇదే రిమూవల్ వచ్చింది 3rd డిసిప్లినరీ కమిటీ నుంచి. ఆయనది కూడా దాదాపు 60 lakhs అబవ్ అండి. 60 lakhs అబవ్ సేమ్ ఫేక్ కేసెస్. మేమందరం ఎట్లా గ్యాదర్ అయ్యామంటే జూబ్లీ హిల్స్ పిఎస్లో కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మాకు కలిసారు అక్కడ. ఒకళ్ళ ద్వారా ఏంటి అనేది అమౌంట్స్ అన్నీ తెలుసుకున్నాము. ఇంకొక ఆయన శ్రీకాంత్ గారు అని ఉన్నారు. ఆయనది కూడా 20 lakhs అబవ్ సార్. ఇంకొక శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయనది కూడా అంతే, చార్టెడ్ అకౌంటెంట్ ఆయన. సో నేను ప్రొఫెషన్స్ అవి ఇవి అన్నీ నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. బట్ యాక్చువల్గా ఆయన కూడా ఈరోజు రావాలి, ఎందుకు రాలేదో. ఇంకొక ఆయన వెంకట్ చౌదరి గారు అని ఉన్నారు. ఆయన కూడా 17 సంవత్సరాలు ఇప్పటికీ స్టిల్ ల్యాండ్ పేపర్స్ ఇవ్వడం లేదంట ఆయనవి దగ్గర పెట్టుకొని. సార్ ఇంకొకటి ఏంటంటే ఈయనకి ఒక కార్ ఉంది. ఆ కార్ ఏం చేస్తాడంటే కేసుకి వెళ్ళాలని చెప్పేసి వస్తాడు. ఒకసారి ఆయనతో పాటు మేమందరం జర్నీ చేస్తుంటే పట్టుకున్నారు. మధ్యలో పట్టుకున్నప్పుడు అందులో పెండింగ్ చలాన్స్ ఉంటాయి, స్పీడ్ చలాన్స్ ఉంటాయి కదా, అవి మేమే పే చేసాము. రెడ్డి గారు, శ్రీకాంత్ గారు మేము పే చేసి వాడిని కేసుకు తీసుకెళ్ళి, సో తర్వాత దాని గురించి మేము ఎంక్వైరీ చేసి అతను ఎక్కడ అడ్రస్ దొరకడం లేదు, అట్లీస్ట్ కార్ నెంబర్ ఇవన్నీ ఉంటే అడ్రస్లు ఉంటాయేమో అని చెప్పేసి వెరిఫై చేశాను నేను ఆర్టీఏ ఆఫీస్లో. ఆర్టీఏ ఆఫీస్లో చేస్తే ఆ కారు అనితానాథ్ అనే ఆమె పేరు మీద ఉంది. తర్వాత అది ఎవరు అని అడిగితే ఆయన అంటే అది దట్ ఈస్ హిస్ పర్సనల్, నాకు చెప్పలేను నేను. అది ఆయన వైఫ్ ఉంది, కూతురు ఉంది, కానీ ఆయన వాళ్ళ దగ్గర ఉంటాడంట. ఆయన ఎంత లగ్జరియస్గా అంటే నేను ఒక 7-6 houses నేను ఆయన లొకేషన్స్ ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు 1 lakh అబౌవ్ ఉంటుందంట రెంట్. మాలాంటి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని ఆయన జల్సాలు చేసుకుని మేము మా టైంని, హెల్త్ని, వెల్త్ని అన్నిటినీ ఖరాబ్ చేసుకుని వాని చుట్టూ మేము తిరగాల్సిన అవసరం ఏంటి సార్? మాకు మేము ఎంత పెయిన్ అనుభవిస్తున్నామో మాకే తెలుసు. హారిబుల్ అనమాట. వాడు చేసే లగ్జరీస్ అన్నీ ఆయన చేస్తూనే ఉన్నాడు. అక్కడికి మేము ఒక 6 months బ్యాక్ ఇట్లాగే లొకేషన్ ట్రేస్ చేసి డిఎస్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు చర్లపల్లి జైల్లో ఒక 15 days ఉంచారు. సో ఇప్పుడు స్టిల్ ఆ కేసు కూడా నాంపల్లిలో నడుస్తుంది. అది ఎస్, చెక్ బౌన్స్ దాని మీద సార్. ఆయనకి చెక్ ఇచ్చాడు కదా 25 lakhsకి, 60 lakhsలో 25 lakhs ఇచ్చాడు. ఆ చెక్ బౌన్స్ దాని మీద